హాయ్ గైస్, ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి నేర్చుకుందాం. మనం ప్రీవియస్ వీడియోస్లో వైల్ లూప్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ లూప్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ లూప్ అండ్ ఫర్ లూప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ లూప్. వైల్ లూప్తో పోల్చుకుంటే ఫర్ లూప్ ఇంకా చాలామంది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు ఫర్ లూప్ని, ఎందుకంటే కొంచెం ఈజీ అనమాట వైల్ లూప్తో పోల్చుకుంటే. సో ఫస్ట్ ఫర్ లూప్ని ఒకసారి ఫర్ లూప్ని ఎలా యూజ్ చేస్తారో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఫర్ లూప్ ఇన్ సి లాంగ్వేజ్ అంటే ఫస్ట్ యూజ్ చేసే విధానం చెప్తాను. మనకి ఎప్పుడైనా లూప్స్లో లూప్ యూజ్ చేస్తున్నామంటే త్రీ థింగ్స్ గుర్తెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఇనీషియలైజేషన్, సెకండ్ది కండిషన్ అండ్ థర్డ్ది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో మనకి ఈ త్రీ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక లూప్ని రన్ చేస్తున్నామంటే ఈ మూడు కండిషన్స్ లేకుండా, మనం ఈ మూడు గుర్తెట్టుకోకుండా లూప్ని రన్ చేయకూడదు. సో మనకి ఇక్కడ వైల్ లూప్లో మనకి ఎక్కడెక్కడ ఉంటాయో చెప్తాను. ఫస్ట్ మనం వైల్ లూప్లో ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, int i = 0 అని చెప్పిన తర్వాత ఇది ఇనిషియలైజేషన్ ఫేజ్ అన్నమాట. ఇనిషియలైజేషన్ ఫేజ్. సో దాని తర్వాత మనం వైల్ అని పెట్టి ఇది కండిషన్ రాస్తాం కదా. కండిషన్ అంటే i<5 i<10 ఏదో రాస్తాం కదా, ఇది కండిషన్ ఫేజ్. దాని తర్వాత ఇంక్రిమెంట్ అంటే i++ అనో i- అని ఇస్తాం కదా, ఇది ఇంక్రిమెంట్. ఈ మూడు మనకి కండిషన్. మనకు కావాల్సిన ఒక లూప్ యూజ్ చేయాలంటే కావాల్సిన 3 కండిషన్స్ అంటే ఇవే, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో మనకి ఇది వైల్ లూప్లో యూజ్ చేసే విధానం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, అదే వేరియబుల్తో కండిషన్ రాస్తాం, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇది వైల్ లూప్ సింటాక్స్ యూజ్ చేసే విధానం. సో ఇక్కడ ఫర్ లూప్ ఏంటంటే, ఫర్ లూప్లో చాలా ఈజీ ఏంటంటే ఫస్ట్ డిక్లేర్ చేస్తాం వేరియబుల్. డిక్లరేషన్ అంటే ఇది, ఇనిషియలైజేషన్ అంటే అప్పుడు డిక్లేర్ చేసి అట్ ద సేమ్ టైం అప్పుడే వాల్యూ ఇచ్చేస్తే ఇనిషియలైజేషన్ అంటారు. సో డిక్లరేషన్ అంటే ఇది. సో దాని తర్వాత ఫర్ అని రాసి i = 0 అని ఇస్తాం. అంటే ఫస్ట్ i = 0 అని ఇచ్చి తర్వాత సెమీకోలన్ పెట్టి i<10 అనో 5 అనో కండిషన్ రాస్తాం. మళ్ళీ సెమీకోలన్ పెట్టి i++ అని ఇస్తాం. సో దాని తర్వాత మామూలు యాజ్ యూజువల్గా బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇనిషియలైజేషన్ ఇక్కడ ఇస్తున్నాం, కండిషన్ ఇక్కడ ఇస్తున్నాం, ఇంక్రిమెంట్ ఇక్కడ ఇస్తాం. దీనివల్ల మనం మర్చిపోయే అవకాశం లేదన్నమాట. వైల్ లూప్ ఉందనుకో అప్పుడప్పుడు ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ మర్చిపోతాం. నేనే చాలాసార్లు మర్చిపోయాను ఇంక్రిమెంట్ స్టేట్మెంట్లు. సో ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ మర్చిపోతే లూప్ ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అయిపోద్ది అనమాట. సో ఫర్ లూప్ అంటే డైరెక్ట్ స్టార్టింగ్లోనే i = 0 i<10 i++ అంటే స్టార్టింగ్లోనే మనం 3 కావాల్సిన కండిషన్స్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇనిషియలైజేషన్, కండిషన్, అదే లిమిట్ కండిషన్, ఎక్కడ వరకు లూప్ అవ్వాలో కండిషన్ ప్లస్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i = ఇలా ఉందనుకో, i = 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అప్పుడు 0<10 అని చెక్ చేస్తుంది. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత i++ అవుతుంది, అంటే i వాల్యూ 1 అవుతుంది. i వాల్యూ 1 అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది, i 1<10 కదా. చెక్ చేసిన తర్వాత సో మళ్ళీ లోపలికి వస్తుంది. అంటే ఇక్కడ మనం సమ్ కోడ్ రాస్తాం కదా, ఇక్కడ సమ్ కోడ్ రాసిన తర్వాత మళ్ళీ i++ అవుతుంది, అంటే i వాల్యూ 2 అవుతుంది. 2<10 అని చెక్ చేస్తుంది, సో మళ్ళీ అవుతుంది. తర్వాత i++ అయితే 3 అవుతుంది. అలా 9 వస్తే 9<10 వస్తుంది. మళ్ళీ కండిషన్ ఎలిజిబుల్ కదా, 9>10 అంటే మళ్ళీ సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత i++ అయినప్పుడు i వాల్యూ 10 అవుతుంది. 10 అయినప్పుడు 10<10 అంటే అప్పుడు కండిషన్ బ్రేక్ అయిపోద్ది అన్నమాట, ఎందుకంటే ఫాల్స్ కాబట్టి. అప్పుడు మన ఫర్ లూప్ బ్రేక్ అయిపోద్ది అన్నమాట. ఇది యూసేజ్ అంటే యూస్ చేసే విధానం. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను మన ఫర్ లూప్ యూస్ చేసుకుని. సో నేను ఏం చేస్తానంటే, ఒక స్టూడెంట్కి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఇస్తాడు. 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఇన్పుట్ కింద ఇస్తాడు. మనం ఏం చేయాలంటే ఆ 4 సబ్జెక్ట్ మార్క్స్ని యాడ్ చేసి సమ్ చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం 4 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకుని వాటి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇది ప్రోగ్రాము. సో నేను ముందు ప్రోగ్రామ్ కన్నా కొంచెం ఇది డిఫరెంట్గా రాస్తాను. ముందు వైల్ లూప్లో కూడా ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్టే, కాకపోతే ఈ ఫర్ లూప్ యూస్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా రాస్తాను. చూడండి, ఫర్ లూప్ యూస్ చేసుకుని ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం. యాజ్ యూజువల్గా include stdio.h, దాని తర్వాత int main, దాని తర్వాత రిటర్న్ 0,
సో రిటర్న్ 0 అయిన తర్వాత నేను చెప్పాను కదా ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ ఇంట్ ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఇది ఫర్ లూప్, అంటే లూప్ పర్పస్ కోసం తీసుకున్న వేరియబుల్ ఇంట్ ఐ. దాని తర్వాత ఇక్కడ సమ్ అనేది అన్నారు కదా, సమ్ చేయాలన్నారు కదా, 4 సబ్జెక్ట్స్ సమ్ చేసిన తర్వాత యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నారు కదా. ఎప్పుడైనా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు డెసిమల్స్లో వస్తాయి వాల్యూస్, అంటే పాయింట్స్లో వస్తాయి. 20 అంటే 85.1 ఈ 90.5 అలా పాయింట్లో వస్తాయి. కాబట్టి మన పాయింట్లో వస్తే మనం ఏ వేరియబుల్ తీసుకోవాలి, ఫ్లోట్ వేరియబుల్ తీసుకోవాలి. సో ఫ్లోట్ సమ్ అండ్ యావరేజ్ కూడా స్టార్టింగ్లో తీసుకున్నాను. సమ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసుకున్నాను, యావరేజ్ ఏమో డైరెక్ట్ డిక్లేర్ చేశాను అంతే. సో దాని తర్వాత ఫర్ లూప్ యాజ్ యూజువల్గా ఫర్ లూప్ రాస్తాను. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్, అంటే ఇక్కడ చూడండి కండిషన్ అలా రాస్తాను. ఐ 1తో స్టార్ట్ చేసుకుని 4 ఈక్వల్ వరకు, అంటే 1 2 3 4 కూడా, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను. లెస్ దాన్ 4 అంటే ఓన్లీ 3 వరకు, ఇక్కడ ఈక్వల్ టు పెట్టానంటే 4 కూడా ఎలిజిబుల్, అంటే 4 సబ్జెక్ట్స్ అన్నాడు కాబట్టి ఐ 1తో స్టార్ట్ చేసుకుని ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని చెప్పి ఐ ప్లస్ ప్లస్ అని చెప్పాను. సో దాని తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ ఎంటర్ సబ్జెక్ట్ %d ఇస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ %d అని ఇస్తున్నాను. ఇక్కడ %d ప్లేస్లో నాకు ఏం కావాలంటే ఐ వాల్యూ కావాలి. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే, సో నాకు ఇక్కడ ఎలా రావాలంటే సబ్జెక్ట్ 1 మార్క్స్ అలా రావాలని నేను అనుకుంటున్నాను. అందుకని %d పెట్టాను. ఇక్కడ %d ప్లేస్లో మనకి ఏం రిప్లేస్ అవుద్ది, ఐలో ఉన్న వాల్యూ రిప్లేస్ అవుద్ది. సో ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూ 1 రిప్లేస్ అవుద్ది, దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత 2 రిప్లేస్ అవుద్ది, 3 రిప్లేస్ అవుద్ది, అలా 4 అలా నీట్గా రావడానికి అన్నమాట. ప్రింట్ఎఫ్ లూప్లోనే ఇచ్చాను. సో మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత స్కానర్ తీసుకుంటున్నాను. వాల్యూ టెంపరీగా తీసుకుంటే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాను, అది ఫ్లోట్ టెంప్ అని నేమ్ తీసుకున్నాను. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో స్కాన్ఎఫ్ %f అండ్ టెంప్. సో టెంప్లోకి తీసుకున్నాను. సో టెంప్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వాల్యూని సమ్ చేయాలి కదా, నేను సమ్ చేస్తున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ టెంప్లో ఉన్న వాల్యూ, అంటే ఇన్పుట్ తీసుకున్న వాల్యూ సమ్ చేశాను. ఇక్కడ మనకి ఇంకా ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ పెట్టనవసరం లేదు. వైల్ లూప్ అయితే కంపల్సరీగా లాస్ట్లో పెట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే సింటాక్స్ స్టార్టింగ్లోనే మనం ఇస్తాం కాబట్టి మనకు అవసరం లేదు. అందుకే కొంచెం ఫర్ లూప్ అంటే ఈజీ అంటారు, ఎందుకంటే మనం ఇది ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ మర్చిపోం అన్నమాట ఫర్ లూప్లో, ఎందుకంటే స్టార్టింగ్లో ఇచ్చేస్తాం. సో ఇక్కడికి మనకి ఇచ్చిన వాల్యూ వస్తుంది కదా, సమ్లోకి టోటల్ వచ్చేస్తుంది. 4 సబ్జెక్ట్స్ అంటే 4, 10 సబ్జెక్ట్స్ అంటే 10, మన ఇష్టం ఇక్కడ ఎలా పెట్టుకోవడమే. సో దీని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. యావరేజ్ ఆల్రెడీ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను ఫ్లోట్ అని పైన. సో ఇక్కడ మళ్ళీ ఇంకా అవసరం లేదు. యావరేజ్ అని చెప్పేసి సమ్ బై ఎన్ని సబ్జెక్ట్స్, ఇక్కడ 4 సబ్జెక్ట్స్ కాబట్టి సమ్ బై 4. సో మనకి ప్రింట్ ఆఫ్ ఆన్సర్ ప్రింట్ చేద్దాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు %f. ఇక్కడ ఎందుకు %f అంటున్నానంటే ఇక్కడ %d ఎందుకు అన్నాను, ఇక్కడ ఐ రిప్లేస్ చేస్తున్నాం వాల్యూ. ఐ అనేది ఏంటి ఇక్కడ ఇంట్. సో మనకి %d పెట్టండి. ఇక్కడ %f అని ఎందుకు అన్నానంటే యావరేజ్ అనేది ఏంటి ఇక్కడ ఫ్లోట్. సో ఇక్కడ యావరేజ్ చేసిన తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేస్తాను. సో మనకి ఇక్కడ కోడ్ అయిపోయింది. ప్రోగ్రామ్ రాస్తాను, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇంట్ ఐ అనేది ఇది లూప్ పర్పస్ కోసం క్రియేట్ చేసుకున్న వేరియబుల్. ఇది ఫ్లోట్ అనేది మనకి సమ్ అండ్ యావరేజ్. సమ్ అనేది టోటల్ మార్క్స్ సమ్ చేసుకుంటాకి యూజ్ చేసుకునే వేరియబుల్, అండ్ యావరేజ్ అనేది యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాకి యూజ్ చేసే వేరియబుల్. సో మనకి ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. సో సారీ ఇక్కడ ఇంట్ అని పెట్టకూడదు, నేను వేరే లాంగ్వేజ్లో ఇంట్ అని ఉంటుంది, అందుకే నేను పెట్టేశాను. సో మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా ఐని, ఇంకా మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేయని అవసరం లేదు. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్. సో C++లో అయితే ఇక్కడ ఇంట్ పెడతారు, సో అందుకే నేను ఇక్కడ పెట్టేశాను. సో మీరు ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కాబట్టి సి లాంగ్వేజ్లో ఓన్లీ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్. సో ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత అంటే మనం లూప్ని సెట్ చేస్తాం, 1 నుంచి 4కి లూప్ అయ్యేలా సెట్ చేస్తాం అంతే, దీంట్లో ఏమి లేదు. సో దాని తర్వాత ఫ్లోట్ అయినా ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం, అది జస్ట్ స్కాన్ ఇన్పుట్ రీడ్ చేసుకున్న వాల్యూస్ ఈ టెంప్లోకి రావడానికి మాత్రమే. అది తీసుకున్న వాల్యూని జస్ట్ సమ్లోకి యాడ్ చేసేస్తాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లూప్ అయినప్పుడు సేమ్ మళ్ళీ యాస్టీస్ మళ్ళీ వేరే టెంప్ వేరియబుల్ అవుతుంది, ఆ టెంప్లోకి ఇన్పుట్ వస్తుంది, మళ్ళీ సమ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే మన సమ్లోకి మనకు ఇన్పుట్ చేసిన ప్రతి వాల్యూ సమ్ చేస్తున్నాం అని అర్థం, యాడ్ చేస్తున్నాం అని అర్థం. సో వచ్చిన యాడ్ చేసిన వాల్యూని యావరేజ్ కట్టి ఆన్సర్ ప్రింట్ చేస్తున్నాం. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్. ఇక్కడ నేను ఎందుకు సబ్జెక్ట్ 1 మార్క్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను ఏం పెట్టాను, సో ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఇక్కడ
%d పెట్టాను, %d కామ ఐ పెట్టాను, ఐ వాల్యూ రిప్లేస్ అవుతుంది. ఐలో ఉన్న వాల్యూ ఫస్ట్ 8 ఇక్కడ 1 కదా, ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూ 1 కాబట్టి 1 వచ్చింది ఇక్కడ. చూడు నెంబర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1 మార్క్స్ 87 అనుకోండి. సో సబ్జెక్ట్ 2 వస్తుంది. ఇక్కడ 2 ఎందుకు వచ్చింది, చాలా పవర్ఫుల్. ఇక్కడ చూడండి 2 అనేది ఎందుకు వచ్చిందంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది కదా, ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది కాబట్టి 2 వాల్యూ ఇక్కడ రిప్లేస్ అయింది. సో ఇక్కడ నేను ఎంత ఇస్తాను, 90 ఇస్తాను. సో సబ్జెక్ట్ 3 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్ ఎంత ఇస్తానంటే 79 ఇస్తాను. సో సబ్జెక్ట్ 4 మార్క్స్ ఎంత ఇస్తానంటే 95 ఇస్తాను. సో చాలా యూస్ఫుల్ ఉంది కదా, చాలా క్లారిటీగా కనబడుతుంది చూసారా, ఐ వాల్యూ రిప్లేస్ అవుతుంది అంతే. సో అందుకనే ఫర్ లూప్లో ఈ చాలా యూస్ఫుల్ ఐ వాల్యూ. చూసారు కదా ఎంత నీట్గా రిప్లేస్ అయిందో. ఇప్పుడు జస్ట్ ఎంటర్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 87.75%. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది కరెక్ట్ ఆన్సర్. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ చాలా యూస్ఫుల్. ఫర్ లూప్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది అయితే ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఈ ప్రోగ్రామ్ యాస్టీస్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.